To celebrate International Cooperative Year. Actually, International Cooperative Year होता क्या है? What is the significance? What is the background? आज हम क्यों मिल रहे हैं? What is the purpose? ये सारी चीज़ों की जानकारी हमें पधारे हुए हमारे गेस्ट will give us the पूरा details. Actually, lot of our English speaking crowd is there, so we would like to add some హిందీ ఇంగ్లీష్ తెలుగు అన్ని కాంబినేషన్లో మాట్లాడదాం అనుకున్నాం. ఓకే, సో इंटरनेशनल cooperative societies are there, cooperatives across everywhere in the world. cooperative society मतलब हम समझ रहे हैं कि सिर्फ हमारे इंडिया में होते हैं या फिर इट इज देयर इन पर्टिकुलर स्टेट. cooperative societies doesn't include only banks. cooperative societies means it's a housing society also comes under cooperative societies. Different welfare ex-employees welfare association also is part of cooperative society. So there are different types of cooperative societies. Mahavir Bank is also a community based banking who also part of our monitored by Cooperative Societies Act. We are also doing banking. We are a cooperative society जो banking भी करती है. तो क्योंकि हम banking करते हैं so we are part of RBI. We are governance by RBI also. हम RBI के banking rules we follow. And as far as cooperative societies there, they also monitor us how welfare association we are doing. हम कैसे कैसे लोगों तक सारी चीजें पहुंचा रहे हैं. Are we in line with Cooperative Societies Act? What is the benefits? Are we passing to the socially backward people, all societies of people and all? Okay. Now I would request them to take over the entire. గౌరవనీయులు మన మహావీర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ గారు, అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అలాగే బ్యాంకు సిఇఓ, మేనేజింగ్ డైరెక్టర్, తర్వాత బ్యాంకు స్టాఫ్, తర్వాత ఇక్కడ బ్యాంకు నుంచి ఇక్కడ సేవలు పొందుతున్నటువంటి ఖాతాదారులు, అలాగే మన సభ్యులు ఇంతమందికి కూడా అందరికీ కూడా, అలాగే మరి ఈ యొక్క కోఆపరేటివ్స్ అన్నింటికీ కూడా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ లాగా, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లాగా ఒక కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ అనే డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నటువంటి మన ఉన్నత హోదాలో ఉన్నటువంటి మేడం గారు, అలాగే అదే డిపార్ట్మెంట్లో ఆడిటర్గా ఉన్నటువంటి మేడం గారు, అందరికీ కూడా నేను సహకార నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఒక కోఆపరేటివ్ సొసైటీ కానివ్వండి, ఒక కోఆపరేటివ్ బ్యాంక్ కానివ్వండి, కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కానివ్వండి, ఇన్ని రకాల కోఆపరేటివ్స్ అన్నట్టు ఈ యొక్క కోఆపరేటివ్స్ నుండి సేవలు పొందుతున్నప్పుడు ఎవరైతే సేవలు పొందుతున్న సభ్యులు అందరూ కూడా చక్కగా ఎవరో స్టార్టింగ్లో ఒక 5 మంది 10 మంది వాళ్ళు ఉన్నటువంటి నాలెడ్జ్ని మనం ఒక్కడుగా చేయలేని ఏదైనా ఒక పనిని కొంతమంది కలిస్తే ఒక సంఘంగా, సహకార సంఘంగా ఒకరినొకరు సహకరించుకుంటూ ఒక సహకార అర్బన్ బ్యాంకుగా, ఒక మన ఉమెన్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అవి కూడా కోఆపరేటివ్ సొసైటీలే. వాళ్ళైనా సరే ఏదైనా సరే కలిసి చక్కటి నిర్ణయాలు, ఆలోచనలు సమిష్టిగా, సంఘటితంగా, అర్థమవుతుంది కదా, సంఘటితంగా అంటే ఇంతమందికి ఉన్నటువంటి నాలెడ్జ్ని ఒక దగ్గర చక్కగా మాట్లాడేసుకొని మనం ఒక బ్యాంకు పెడదాము లేదా ఒక సొసైటీ పెడదాము. ఒక ఊరికే మాటల్లో కాకుండా చక్కగా ఒక పేపర్ మీద, ఒక రిజిస్టర్లో ఒక కట్టుబాటు, మనం ఒక భగవద్గీతని, ఒక బైబిల్ని ఎట్లా అయితే మనం రెస్పెక్ట్ ఇస్తామో, ఒక ఖురాన్ని, అట్లా ఒక సంఘానికి చక్కగా ఒక బైలా అంటాం. బైలా అంటే ఇంగ్లీష్ పదం, తెలుగులో నియమ నిబంధనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మరి ఆ ప్రకారంగా రాసుకొని దానికి అందరూ కూడా చక్కగా ఆమోదం అంటే అందరూ సంతకాలు చేయడం. స్టార్టింగ్లో ఒక 10 మంది, 15 మంది, 20 మందితో స్టార్ట్ అయినటువంటి ఒక బ్యాంక్ కానీ, సొసైటీ కానీ ఏదైనా కూడా అది దినదినాభివృద్ధి చెంది చక్కగా 100 మంది, 1000 మంది, 2000 మంది అవుతారు కదా పబ్లిక్. అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇంప్రెస్ అయ్యి అట్రాక్టివ్ అయ్యి మరి మెంబర్స్ అందరూ కూడా చక్కగా వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవహారాలు, అది బిజినెస్సే కానివ్వండి, ఇంక తర్వాత ఏదైనా కానివ్వండి, అక్కడ బ్యాంకు నుంచి ఆ రకమైనటువంటి ఆర్థికంగా తోడ్పాటు అందిస్తున్నప్పుడు అవి తీసుకొని అక్కడ ఎక్కడో మళ్ళీ ఏదో బిజినెస్లో పెట్టుబడి పెడుతూ చేస్తున్నప్పుడు అతనికి కూడా మళ్ళీ ఇన్కమ్ జనరేట్ అవుతూ వాళ్ళు వచ్చేటటువంటి ఆ యొక్క ఇన్కమ్ నుంచి మళ్ళీ చక్కగా వాయిదాల వారీగా అంటే ఇన్స్టాల్మెంట్ వారీగా
చక్కగా బ్యాంకు మళ్ళీ కడుతూ బ్యాంకు యొక్క పురోభివృద్ధి అని అంటే చక్కగా ఆరోగ్యకరంగా ఇంత చక్కటి బ్యాంకు, ఇంత మంచి మర్యాద, రెస్పెక్ట్, మనం అందరం మన యొక్క వాల్యుబుల్ టైంని చక్కగా కేటాయించుకొని మనం కూర్చుంటున్నాం, మాట్లాడుతున్నాం. ఆ మాట్లాడుతున్నటివి మా మాటల్లో ఏదో గాల్లో కలిసిపోకుండా చక్కగా రిజిస్టర్ రాసుకుంటాం. ఆ రిజిస్టర్లో కట్టుబాటుగా ఉంది మనం అటెండ్ అయినాం. ఇవాళ మనకి ఈ ఐటమ్స్, ఈ విషయాల మీద మనకు అవగాహన చేసినారు. అంటే ఎక్కడ అంటే మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క మహాజన సమావేశం, లేదు దాన్ని సర్వసభ్య సమావేశం అంటారు, ఇంగ్లీష్లో జనరల్ బాడీ సమావేశం అంటారు. మరి ఈ యొక్క సమావేశంలో మీరు కొంతమంది మెంబర్స్ నుంచి ఒక్కొక్క డైరెక్టర్గా ఇక్కడ ఎన్నిక చేసుకొని చక్కగా ఒక ప్రెసిడెంట్, ఒక వైస్ ప్రెసిడెంట్, ఒక డైరెక్టర్ అంటే చక్కగా ఎన్నిక చేసుకొని కూర్చోబెట్టినప్పుడు, వాళ్ళ యొక్క బాధ్యత కట్టబెట్టినప్పుడు మరి వాళ్ళందరూ కూడా చక్కగా ప్రతి ఒక్క మెంబర్కి చేస్తున్నటువంటి వ్యాపార కార్యకలాపాల గురించి చక్కగా వివరించేటటువంటి బాధ్యత మనకు వాళ్ళకు ఉండాలి. వాళ్ళకు ఒక 5 సంవత్సరాల టర్మ్ ఒక పీరియడ్లో మనం ఆ హోదాలో కూర్చోబెట్టాలి. యాక్ట్ ప్రకారంగా, మన బైలా ప్రకారంగా, మన కండిషన్స్ ప్రకారంగా. అంటే ఏంటి, ప్రతి మెంబర్కి వచ్చి చూడడం, యాక్టివిటీస్, ట్రాన్సాక్షన్స్ అవన్నీ సాధ్యపడదు, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. కానీ ఈ యొక్క కమిటీ ఏంటి, వాళ్ళ కనీసం 3 నెలలకు ఒకసారి, లేదు నెలకు ఒకసారి అక్కడ కూర్చొని మన యొక్క బ్యాంక్ యాక్టివిటీస్ గురించి, లాభంలో ఉందా, నష్టంలో ఉందా, మనం ఇంకా తీసుకోవాల్సినటువంటి ఆ యాక్షన్ ఏంటి, కార్యకలాపాలు ఏంటి, మనకున్నటువంటి వనరులు ఏంటి, మనకున్నటువంటి అవకాశాలు ఏంటి, మనకున్నటువంటి మరి మెంబర్స్ ఎక్కడ ఎక్కువ మెంబర్షిప్ తీసుకొని ఆ యొక్క మెంబర్షిప్ పెరుగుతుంది, మన యొక్క మెంబర్స్